ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ విధంగా దేవుని మాటలు చెప్పుటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ముందుగా దేవునికి ముందుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ఈ సమయమందు వాక్యం వెళ్ళే ముందు దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థించుకుందాం. మహావర్షుడైన మా గొప్ప తండ్రి, మీ పదములకు స్తుతులు స్తోత్రములు నాయన. దేవా, గడిచిన కాలమంతయు కూడా మమ్మలను ప్రేమించి కాచి కాపాడి ఈ విధంగా మరి ఒకసారి దేవా మీ కృపను పచ్చపరచుటకు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ఈ సమయమందు నా దేవా, మీ యొక్క వాక్యాన్ని చెప్పవచ్చుండగా నాకు మంచి జ్ఞానమును, తెలివిని, వివేకమును దయచేయండి నాయన. మీ యొక్క నోటి ఇక దేవా, నా నోటిని మీ బోరగా వాడుకొని మీ పిల్లలకి ఏ మాటలైతే కావాలనో ఆ మాటలని నాకు సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. వినబోచ్చినటువంటి ప్రార్థనల టీవీ ద్వారా వినుచున్నటువంటి మీ పిల్లలు దేవా, ఈ వాక్యాన్ని విని గ్రహించుకునేదానికి, అర్థం చేసుకునేదానికి సహాయం దయచేయండి దేవా. విన్నటువంటి వాక్యాన్ని మీ వీడల్లో విని విడిచిపెట్టువారు కాక ఆ వాక్యాన్ని గ్రహించుకునేదానికి వారికి మనస్సును దయచేయమని, అటు గ్రహింపుటకు శక్తిని దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. అలాగనే ముందున్నటువంటి సమయాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని ఎటువంటి అపవాది శోధన లేకుండా ఈ ప్రార్థన అంతట్లో మీ తోడు దయచేయమని వేడుకొనొచ్చు. ఈ మనవన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనల్ని కూడా కాచి కాపాడి ఈ సమయం ముందు దేవుని గొప్ప మాటలు వినేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేసినందుకు ముందుగా దేవునికి స్తోత్రములు. ప్రార్థన టీవీ ద్వారా చూస్తున్నటువంటి మీ అందరికి కూడా నా వందనములు, శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి, అలాగే ప్రార్థన టీవీ ఛానల్ వారికి, అలాగే సంఘములన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజెప్తూ వాక్యంలోకి వెళ్దాం. ఈ దినం మనం ధ్యానించుకున్నటువంటి అంశం, మరి పరలోకమందు దేవుని చిత్తము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుతుందా అనే అంశమును గురించి కొద్ది మాటలు ధ్యానించుకుందాం. మనము వాక్యంలో గమనించగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించగలిగితే, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతుంది. మరి దేవుని చిత్తం పరలోకంలో అయితే నెరవేర్పడుతుంది, కానీ భూమి మీద నెరవేర్చబడుతుందా? మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులకు చెబుతూ ఇలాగ ప్రార్థించండి, దేవుని చిత్తం భూమి మీద జరగట్లేదు. దేవుని చిత్తాన్ని అనుసరించి ఈ భూమి మీద నడుచుకునేవారు తక్కువైపోయారు. ఆయన అనుసరించేవారు సరి లేరు. ఆయన అనుసరించి నడుచుక ఈ లోకాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయమని మరి మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఇలాగ ప్రార్థన నేర్పించారు. పరలోకంలోనైతే తండ్రి చిత్తం ఎలా జరుగుతుంది? మరి ఆయన మాటలు వినేటువంటి వారెవరు? ఆయన ఆజ్ఞించినప్పుడు వాటిని నెరవేర్చేవారు ఎవరో? కీర్తనాకారుడు అయినటువంటి దావీదు గారు, ఆయన ఒకసారి గమనిద్దాం. 103వ కీర్తన 20-21 వచనాలు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనకు సన్నతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. కీర్తనకారుడైనటువంటి దావీదు గారికి తెలిసింది దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన ఆజ్ఞ ఇస్తే ఎవరెవరు ఆయనకు లోబడతారు? ఇక్కడ 20వ వచనంలో మనము మరి ఒకసారి చూస్తే, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఆయన వాక్యం నెరవేర్చేది ఎవరట? దేవుని సన్నిధానంలో ఉండి
ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన ఆజ్ఞ నెరవేర్చేవారు బలశూరులు అని ఆయనకు అర్థమైంది. యెహోవా దూతలు దేవుని యొక్క దూతలు. మరి ఆయన ఆజ్ఞకు లోబడేటువంటి వారు ఎటువంటి వారుగా ఉన్నారట? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఎటువంటి వారుగా ఉన్నారట? బలశూరులు. బలశూరులు అంటే వారికి ఎదురేదైనా ఉంటుందా? వారికి అడ్డు ఏదైనా ఉంటుందా? వారు ఏదైనా ఒక పని చేపడితే ఆ పని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి వారిగా ఉంటారు. ఏదైనా ఒక పని ఆరంభించితే ఆ పని అంతమయ్యేంత వరకు కూడా, సంపూర్ణముగా కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టరు. సంపూర్తి చేసేటువంటి వారిగా ఉంటారు. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు మనకెళ్ళటువంటి పేరు ఉంది. అలా నా దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి వారికి ఎటువంటి పేరు ఉందంట? బలశూరులు. లోబడి జీవించేటువంటి వారికి. మరి ఈనాడు దేవుని ఆజ్ఞకి లోబడేటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది బలశూరులుగా ఎంచబడుతున్నారు? నీవు నేను బలశూరులుగా ఎంచబడుతున్నామా? మన కుటుంబాలు బలశూరులుగా ఎంచబడుతున్నాయా? మన సమాజంలో ఉన్నవారు ఎవరైనా బలశూరులుగా ఎంచబడుతున్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బలాన్ని చూపించుకోవచ్చు. నాకింత ఆస్తి ఉంది, ఇంత డబ్బు ఉంది, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బైకులు ఉన్నాయి, లేక నాకు ఇంతమంది జనాభా ఉంది, నేను ఇంత రాజకీయవేత్తని లేదా ఇంత శాస్త్రవేత్తని అని ఒకవేళ చూపించుకోవచ్చు. కానీ దేవుని వాక్యానికి లోబడడంలో, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడంలో నేను బలశూరునని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఎంతమంది దేవుని వాక్యానుసారం జీవించేటువంటి విధానంలో నేను బలశూరుని, ఆయన వాక్యానుసారంగా జీవించేటువంటి విధానంలో నేను బలశూరునని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఆయన ఆజ్ఞలు నెరవేర్చేటువంటి బలశూరులు ఇంకా ఎవరున్నారు? యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. ఆయన దగ్గర ఇంకా ఎవరెవరు ఉన్నారట? సైన్యము, దేవుని యొక్క సైన్యము, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి పరిచారకులు ఉన్నారు. దేవదూతలు, బలశూరులు, సైన్యము, పరిచారకులు. ఇంతమంది కూడా మన దేవుడు ఒక్క మాట చెప్తే చాలు, ఆయన మాటకు వెంటనే నెరవేర్చడానికి పరుగులెడతారట. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారట. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, యవనస్తులారా, మరి దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని అంగీకరించి ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావా? జీవితంలో పాటించడానికి సిద్ధంగా ఉన్నావా? అంటే వారు పరలోకంలో ఉన్నారు కదా, కాబట్టి వారు మాత్రమే నెరవేర్చగలిగారు అని మీరు అనుకుంటున్నారా? లేదు. పరలోకము నుంచి భువికి దిగి వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు కూడా సెలవిస్తున్నాడు. చూడండి, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు కూడా నేను పరలోకం నుంచి దిగి వచ్చింది, భూమి మీదకి దిగి వచ్చింది ఎందుకంటే నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, నా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. పరలోకమందున్న తండ్రి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన నన్ను పంపాడు. పరలోకం నుండి కిందికి పంపించాడు, ఒక పని మీద పంపాడు. ఆయన పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాను. నేను నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి ఈ భూమి మీదకి రాలేదు. ఈ భూమి మీదకి మానవుడుగా దిగి వచ్చాడు, శరీరధారిగా దిగి వచ్చాడు, మనుషుల పోలికలతో దిగి వచ్చాడు. మరి సహోదరుడా, మనలాంటి శరీరమే ధరించుకొని మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చారు. మరి ఆయన జీవితాన్ని గమనించావా? ఆయన జీవితాన్ని చదివావా? ఆయన జీవితంలో ఏనాడైనా కానీ తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడా?
ఆయన తన జీవితమంతా కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే జీవించాడు. ఒకానొక సమయంలో యెరూషలేము దేవాలయంలో తప్పినప్పుడు శాస్త్రులు పరిచయులు అక్కడ ఉపదేశకుల మధ్య కూర్చొని వారితో బోధకులతోటి వారితో వాదిస్తూ ఉన్నాడు. వారి అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఆయన జ్ఞానాన్ని అవపరుచుతున్నప్పుడు తల్లిదండ్రులేమో వెతికి ఆ తప్పేయడని చెప్పేసి అనుకుని వెతికి మళ్ళీ తిరిగి దేవాలయంలోకి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు చూసి ఆశ్చర్యపడి అక్కడ ఉన్నటువంటి ఆయనని రమ్మని అడిగినప్పుడు, మీరెందుకు నన్ను ఎరుగుతున్నారు, నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీరు ఎరుగురా అని చెప్పేసి 12 ఏళ్ళ వయసులో కూడా అంటాడు. ఈనాడు యుక్త వయస్సు రాబోచున్నటువంటి సహోదరి, మన పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సిద్ధపడుతున్నావా? అజ్ఞానాన్ని పొందుకున్నటకు సిద్ధపడుతున్నావా? ఈ భూలోకంలో ఉండేటువంటి జ్ఞానాన్ని పొందుకుంటాకైతే చిన్ననాటి నుంచే, అనగా 4వ సంవత్సరం లేదా 3వ సంవత్సరం నుంచే తల్లిదండ్రులు స్కూల్లో వదిలిపెడతారు ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకున్నట కోసం. ఒకవేళ ఎవరైనా కానీ విడిచిపెట్టలేదనుకోండి, స్కూల్లో వదిలిపెట్టలేదనుకోండి, 3 సంవత్సరాలు కంప్లీట్ కాగానే స్కూల్లో వారిని పంపించలేదనుకోండి, డబ్బులు లేక వారిని విడిచిపెట్టలేదనుకుంటారు, స్తోమత లేక వారిని విడిచిపెట్టలేదనుకుంటారు. ఇంకా ఎందుకు ఇలాగే ఇంటి దగ్గర పెట్టుకున్నావు, వారిని స్కూల్లో వదిలిపెట్టాలి కదా, స్కూల్లో వదిలిపెట్టాల్సినటువంటి సమయం వచ్చింది, వారికి జ్ఞానం నేర్పించాలి, ఇప్పుడే నేర్పించాలి. ఇప్పుడు చదువులు అలవాటు చేయకపోతే వారు ఎప్పటికీ చదువుకోలేరు. వారికి సరైనటువంటి జ్ఞానం ఇక్కడి నుంచే, ఈ ఫౌండేషన్ ఇక్కడి నుంచే వెదగాలని చెప్పేసి చిన్ననాటి నుంచే వారిని స్కూల్లో పంపిస్తూ ఉన్నారు. మరి అధికమైనటువంటి ఎంతో ఇంకా ఈ లోకాన్ని ఎంతో తెలుసుకోవాలని చెప్పేసి ఎంతో పీజీలు, డబల్ పీజీలు, ఇంకా ఎన్నో పరిశోధనలు ఎన్నో చేయాలనుకుంటున్నారు. మరి దేవుని జ్ఞానాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పంపించేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది? తన కుమారుడు లేదా తన కుమార్తె యుక్త వయసుకు వస్తూ ఉంది, 12 ఏళ్ళు వస్తుంది, యుక్త వయసులోకి అడుగు పెట్టబోతున్నది. వారిని దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా వారిని పంపించాలి అని ఎంతమంది తల్లిదండ్రులు ఆశిస్తున్నారు? ఈ లోకంలోకి అయితే పంపిస్తున్నారు, కానీ ఈ లోకంలో చనిపోయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అదే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పంపిస్తే, దేవుని చిత్తాన్ని తెలుసుకునడానికి పంపిస్తే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని వారు నెరవేర్చి ఈ లోకంలో బలశూరులుగా ఉంటారు కదా. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకునడానికి మాత్రం ప్రయత్నించరు, దేవుని సన్నిధానానికి మాత్రం పంపించడానికి మాత్రం ప్రయత్నించరు, వారిలో మార్పు తీసుకొచ్చడానికి మాత్రం ప్రయత్నించరు. ఈనాడు తల్లిదండ్రుల పిల్లల్ని చెరగొడుతున్నారు. ప్రేమేందని బిడ్డలారా, నా ముద్దు బిడ్డ, నా ముద్దు కుమార్తె, ఆమె ఇష్టం, అతని ఇష్టం. ఏంది అతని ఇష్టం, ఆమె ఇష్టం? తల్లి గర్భములో రూపింపకబడుపంపే పిండమని ఉండగానే దేవుడు మనల్ని చూశాడు. ఆయన కదా చేసుకుంది మనల్ని, ఆయన కదా చేసింది మనుషులందరినీ కూడా ఆయన కదా. ఆయన స్వహస్త్రాలతో రూపాన్ని ఇచ్చింది ఆయన కదా. ప్రతి కలర్ డిసైడ్ చేసింది ఆయన కదా. కళ్ళు ఇచ్చింది ఆయన, ముక్కునిచ్చింది ఆయన, చెవులు ఇచ్చింది ఆయన, ఎంట్రుకలు ఇచ్చింది ఆయన, ఈ నోటిని ఇచ్చింది ఆయన, ఈ చేతుల్ని, ఈ బాడీలో ఉన్నటువంటి ఈ అవయవాలని, కాళ్ళని అన్నీ ఇచ్చింది ఆయనే కదా. మనసులో అయినటువంటి మనమేమి ఇవ్వలేదు పిల్లలకి, పరలోకమందు ఉన్నటువంటి ఆయన ఇచ్చాడు, ఆయనకి అధికారం ఉంది. మరి ఆయన చిత్తాన్ని గ్రహించడానికి, ఆయన చిత్తాన్ని నేర్చుకోవడానికి లేదా నెరవేర్చడానికి పిల్లలు పంపించాలి. కానీ పంపించరు. బైబిల్ చదువుకోమని చెప్పరు. ఈ లోకంలో సినిమాలకైతే పంపిస్తారు, డబ్బులు ఇచ్చి మరి పంపిస్తారు. ఆ పిల్లోళ్ళే అంటారు. ఒకవేళ ఏదైనా కానీ ఎవరైనా అన్నారనుకోండి, ఆ పిల్లోళ్ళే ఏం కాదులే, చూడడానికి పోతున్నాడు, పెద్ద అయితే వాడే తెలుసుకుంటారులే అంటారు. బాల్యము నుండే మొక్క ఇవ్వంగనిది మానవ ఇవ్వదు. బాల్యం నుండే శిక్షించాలి. పెద్దయిన తర్వాత పంపించండి స్కూల్కి. ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత పంపించండి. 3-4 ఏళ్ళ కింద పంపిస్తున్నారు స్కూళ్ళకి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి పిల్లలు. ఈనాడు పిల్లలు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటేనే రేపటి భవిష్యత్తులో పిల్లలు దాన్ని నెరవేర్చడానికి ఉంటుంది. ప్రేమేంద్రాన్ని బిడ్డలారా, దేవుని చిత్తం ఏమిటి? దేవుడు ఎటువంటి ఆజ్ఞలు ఇస్తున్నాడు? కొన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 22వ
అధ్యాయము 3వ వచనం మనం గమనించగలిగితే, యెహోవా ఇలాగా ఆజ్ఞించుచున్నాడు, దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారిని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను తండ్రి లేని వారినైనను విధవరాలైనను బాధింపబడి వారిని ఉపద్రవము కలగచేయుకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఏం చేయాలట? మనుషులు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలా. నీతి న్యాయములు ఎక్కడ చెప్తారు? నీతిగా నడుచుకోమని చెప్తారా స్కూల్లో? ఒకవేళ చెప్పచ్చు కొన్ని విషయాలలో, కానీ జీవితాలలో నీతి న్యాయములు ఎలాగ నడుచుకోవాలనో. జీవితం అంటే ఏమిటి? జీవితంలో మన విధి విధానాలు ఎలా ఉండాలి? నీతి న్యాయాలు అనుసరించి నడుచుకున్న వారు ఎవరు? ఎలాగ నీతి న్యాయాలు అనుసరించి నడవాలి? దేవుని నీతి ఏమిటి? దేవుని న్యాయం ఏమిటి? అవన్నీ కూడా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దీన్ని చదివించాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగితే ఎంతోమంది జీవితాలు మార్చుకున్నటువంటి వారు ఉన్నారు. నేను కూడా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడే మార్చుకోగలిగాను. ఈ దేవుని మాటల ద్వారానే మార్చుకోగలిగాను. ప్రతి వారి జీవితాలు, ఎంతోమంది జీవితాలు ఈ దేవుని మాటల ద్వారానే మారుతాయి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ద్వారా మారిపోతాయి. దేవుని నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటే గొప్పవారుగా ఎంచబడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు నీతి న్యాయం అనుసరించి నడుచుకునండి. ఈనాడు లోకంలో నీతి లేదు, న్యాయం లేదు. అంతా అవినీతి, అన్యాయమే నడుస్తూ ఉంది. దాన్ని, నీతిని న్యాయాన్ని నెలకొల్పాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలి. నీతి ఏమిటి? న్యాయం ఏమిటి? ఎలా నడుచుకుంటే నీతి, ఎలా నడుచుకుంటే న్యాయం, అవినీతి ఏమిటి, అన్యాయం ఏమిటి అని తెలుస్తుంది. లోకంలో చెప్పేదంతా కూడా స్వార్థంతో కూడినటువంటి నీతి. నాకు ఇష్టమైనది నేను చెప్తా, నాకు అనుకూలంగా లేదని నేను చెప్పను. కానీ దేవుడు అలా వ్రాయించలేదు. దేవుడు ఎలా వ్రాయించాడంటే అన్ని ఖండితముగా నీతి న్యాయములను అనుసరించి నడిచాడు. ఆయన వ్రాయించిన ప్రతి మాట నీతి న్యాయములను అనుసరించి వ్రాయించినది. ఇది తప్పు అయితే, మనుషుడు తప్పు చేసినప్పుడు తప్పుగా వ్రాయించాడు. అన్యాయం చేసినటువంటి వారిని అన్యాయం చేశారని రాయించాడు. దుర్మార్గం చేసినటువంటి దుర్మార్గులుగా మీరు అని చెప్పేసి రాయించాడు. మరి దేవుడు ఉన్నట్లుగా రాయించాడు. ఎందుకు రాయించాడంటే ఈ జరిగినటువంటి సంఘటనలను బట్టి కొందరు జీవితాలు మార్చుకుంటారని. అన్యాయం చేస్తే ఎటువంటి శిక్ష వారు విధించబడతారు, అవినీతి చేసినటువంటి వారికి ఎటువంటి శిక్ష ఉంటుంది అనేటివన్నీ కూడా దేవుని వాక్యములో వ్రాయించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నీతి న్యాయములు, వాక్యమే దేవుని నీతి న్యాయం. నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. పొరుగువారిని ప్రేమిస్తే ఎవడు కూడా అన్యాయం చేసేదానికి కుదరదు. పొరుగువారిని ప్రేమించలేకపోతున్నాం ఈనాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమంటే ఈనాడు మన వలే మన పొరుగువారినా ప్రేమించలేకపోతున్నారు ఈనాడు. మన వలే మన పొరుగువారిని ప్రేమిస్తే ఎంత బాగుంటుంది. అన్యాయం ఉండదు, అవినీతి ఉండదు, ఏది ఉండదు. మనం ఎలాగ న్యాయం చేసుకుంటామో ఇతరులు కూడా అలాగే న్యాయం చేస్తాం. దేవుడు చెప్పిన మాటను పాటించగలిగితే అవినీతి ఉండదు, అన్యాయం ఉండదు. ఇంకా ఏమేమి ఉండమంటే దేవుడు ఏమి ఆజ్ఞించాడు? దోచుకునబడిన వారిని బాధపెట్టు వారిని చేతి నుండి విడిపించమంటున్నాడు. ఈనాడు అనేకులు ఎంతోమందిని దోచుకునేటువంటి వారిగా ఉంటున్నారు, కబ్జాలు చేసేటువంటి వారిగా ఉంటున్నారు, ఇళ్ల స్థలాలు తీసేసి పెట్టుకున్న వారిగా ఉంటున్నారు, భూములు తీసుకునేటువంటి వారిగా ఉంటున్నారు, అనాథలుగా ఉన్నటువంటి వారిని వారి ఆస్తిని కొల్లగొట్టేటువంటి వారిగా ఉంటున్నారు. అన్యాయం, అక్రమము విస్తరించిపోతూ ఉంది నాడు. మరి ఎవరైతే అన్యాయం చేయబడ్డారో, ఎవరైతే దోచుకునబడ్డారో వారి పక్షాన నిలబడమని చెప్తున్నాడు దేవుడు. అది దేవుని ఆజ్ఞ. దోచుకునబడిన వారిని విడిపించమంటున్నాడు. బాధ పెట్టు వారి చేతిలో నుంచి విడిపించమంటున్నాడు. ఈనాడు అనేకులు
ఒకరిని ఎలా బాధపెడదామా అనేటువంటి ధోరణిలోనే ఉంటున్నారు ఈనాడు. ఒకరిని ప్రేమిద్దామనేటువంటి ఆలోచనలు లేరు. ఎంతమందికి ఉంది? నేను ఒకరిని ప్రేమించాలి, నాలాగా నేను ఒకరిని ప్రేమించాలి, నా దేవుడు నన్ను ప్రేమించడంలాగా నేను ఒకరిని ప్రేమించాలి అనేటువంటి ధోరణి ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రేమ దేవుని బిడ్డలారా, లేదు ఈనాడు సమాజంలో. దేవుడు కోరుకునేది అన్యాయం వద్దు, అవినీతి వద్దు, ఒకరిని దోచుకోవద్దు, నీ పొరుగు అని దేనిని కూడా ఆశించవద్దు, నీకున్న దానిలో సంతృప్తి పడు, చేతనైతే సహాయం చేయి. దేవుడు సెలవిస్తున్నాడు. బాధ పెట్టే వారికి వారి చేతులను ఎవరైతే బాధ పెడతా ఉన్నారో బాధ పెట్టే వారి చేతుల నుంచి విడిపించు నీ చేతనైతే. అంతేకాని ఇంకో వారిని ఇంకా బాధ పెట్టేటువంటి రీతిలో నువ్వెలా ఆకు. ప్రేమేనా దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ ఇంకా ఏమేమి సెలవిస్తున్నాడు చూద్దాం. పరదేశులు నేను తండ్రి లేని వారిని నేను విధవరాణులు నేను బాధపరచకుడి. పరదేశులు అంటే ఎవరు? మన మధ్యన వేరే ప్రాంతం నుంచి ఏదో పని చేసుకునడానికైనా లేకుంటే ఏదైనా ఇక్కడే వచ్చి లేదా దూర ప్రాంతం నుంచి ఇక్కడే బంధువుల నుంచి ఇక్కడే వచ్చి సెటిల్ అయినటువంటి వారిని, వేరే ప్రాంతాల నుంచి వచ్చి మన దగ్గర ఉండేటువంటి వారిని అందరినీ కూడా పరదేశులు అంటారు. ఈనాడు పరదేశులు అంటే చులకనటువంటి కలిగినటువంటి జీవితం. ఒకవేళ వారు ఎదిగితే చూడలేనటువంటి స్థితి, వారిని ఎలా అణగదొక్కాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు ఎంతోమంది. ఈనాడు అలా అటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరదేశంలో ప్రేమించండి, వారిని మంచిగా మీతో సమానంగా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరదేశులు అంటే ఈనాడు కొంతమంది చాలా చులకనగా చూస్తారు. నువ్వు వేరే ఊరు వాడివి, నీది ఆ ఊరు నీది, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఈ ఊరు కాదు నీది, ఈ రాజ్యం కాదు, ఇక్కడికి వచ్చి ఇలా చేస్తావా అలా చేస్తావా అనేటువంటి ధోరణిలో మాట్లాడేటువంటి వారిగా ఉంటారు. అలా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి లేని వారిని, తల్లిదండ్రులు లేని వారైనటువంటి పిల్లల్ని, అనాథ పిల్లల్ని, కొంతమంది అయితే ఎవరు లేనటువంటి వారిని, దిక్కు మొక్కు లేనటువంటి వారి మీద అయితే అదుపుగా దొరికారని వారి మీద పడిపోతూ ఉంటారు. వారిని ఇబ్బంది పాలు చేస్తూ ఉంటారు, వారిని వేధిస్తూ ఉంటారు, వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేని వారికి సపోర్టివ్గా ఉండరు, వారికి ఒక్కొక్క అన్యాయం చేసేటువంటి వారిగా ఉంటారు. ఈనాడు సమాజంలో జరిగేది అదే. తల్లిదండ్రులు లేని వారంటే వారు దిక్కు లేనిటువంటి వారిగా ఉంటున్నారు. కానీ దేవుడు వారికి దిక్కుగా ఉన్నాడు. పరలోకపు తండ్రి వారికి అండగా ఉన్నాడు, వారి పక్షాన్ని నిలబడతాడు. అటువంటి వారికి అన్యాయం చేసినప్పుడు ఎవరైతే అన్యాయం చేయవారుగా ఉంటారో వారు కూడా ఒకానొక సమయంలో అన్యాయం చేయబడతారు. వెంటనే రాదు, కానీ దేవుడు కొంచెం అవకాశం ఇస్తాడు, మార్చుకుంటారేమో అని, మనిషి మార్చుకుంటారేమో, పద్ధతులు మార్చుకుంటారేమో అని. దేవుడు ఇంకనూ ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ఎవరైనా కానీ పొరుగువారిని ద్వేషించేటువంటి వారిగాను, లేదా తల్లిదండ్రులు లేనటువంటి వారిని ద్వేషించేటువంటి వారుగాను, అవినీతి చేసేటువంటి వారుగాను, అన్యాయం చేసేటువంటి వారుగాను, ఇతరుల మీద పడి ఏడ్చేటువంటి వారుగాను, పరదేశాల మీద పడి ఏడ్చేటువంటి వారుగాను ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. జీవితాన్ని మార్చుకో. ఇంకెన్నాళ్ళు ఇటువంటి జీవితం, ఇంకెన్నాళ్ళు ఇటువంటి బ్రతుకు? దేవుడు మార్పును కోరుతున్నాడు. దేవుడు శిక్షను కోరట్లేదు. దేవుడు నీలో మార్పు రావాలనుకుంటున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన ఎవరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. ఆయన చిత్తం భూమి మీద జరగాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. అందరూ మారుమనసు పొంది దేవుడిచ్చేటువంటి ఆ పరలోక రాజ్యము వారసులుగా కావాలనేది దేవుడి ఇష్టం. ఈనాడు విధవరాలనైతే ఇంకా చాలా చులకన ధోరణితో చూస్తారు. ఒకవేళ వారు ఎవరైనా ఎదురొస్తే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అవశకునం. ఒకవేళ అర్జెంట్ పని మీద వెళ్తే ఏదైనా ఒక చిన్న గాయం తగిలినా కానీ వారి మీదకి నిందలేస్తారు. ఈనాడు ఎవరికి శాశ్వతం జీవితం? ఒకవేళ అదే నీ తండ్రి పోయి నీ తల్లి
విధురాలుగా ఉంటే, లేదా ఒకానొక సమయంలో నువ్వే పోయి నీ భార్య విధురాలుగా ఉంటే, ఈనాడు ఎవరి జీవితం శాశ్వతం? ఎవరి జీవితం శాశ్వతం లేదే. మనుషులను మనుషులుగా చూడడం నేర్చుకోవాలి. మనుషులను మనుషులుగా ప్రేమించడం నేర్చుకోవాలి. అదే దేవుని చిత్తం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ఈనాడు విధవరాలనైతే చాలా చులకన ధోరణితో చూస్తారు. వారికి ఎవరు దిక్కు లేనటువంటి వారిగా చూస్తారు. వారిని చిన్నతూపు చూసి వారు ఎదురు రావద్దంటారు. వారి మాట్లాడికి విలువ లేకుండా పోతుంది ఈనాడు. దేవుని బిడ్డలారా, అలాగే మనం ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారిని బాధ పెట్టకూడదు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. నిరపరాధుల రక్తమును చిందించద్దు. ఈనాడు ఒకరికొకరు హత్య చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. ఈనాడు అనేకులు నిరపరాధులను చంపేటువంటి వారుగా ఉంటున్నారు. నిరపరాధుల రక్తము చిందించవద్దు. అది మహాపాపం. నరహత్య చేయొద్దని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది మనుషులకు నచ్చదు. దేవుని వాక్యం నెరవేర్చడానికి మనుషులకు నచ్చదు. అందుకే దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నాడు ఈనాడు సమాజం. మన దేవుడు పరలోకపు తండ్రి. ఆయన మనుషులను మార్చాలనుకుంటున్నాడు. మనుషుల హృదయాలను మార్చాలనుకుంటున్నాడు. పరలోకములో ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలనుకుంటున్నాడు. కానీ ఈనాడు ఎంతోమంది మతాన్ని మార్చాలనుకుంటున్నారు, కానీ మనుషుల హృదయాల్ని మార్చాలనుకోవట్లేదు. వారి స్వలాభాల కోసం మతాన్ని మార్చాలనుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయాన్ని మార్చుకో. నీ హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. మన ప్రభువైనటువంటి క్రీస్తు ప్రభువారు కూడా, ఆయన కూడా పరలోకం నుంచి దిగొచ్చింది తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే. మరి ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు. భూమి మీద దేవుని మహింపరిచాడు. మరి మన జీవితం దేవుని మహిమారంగా ఉందా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఉందా? ఎలా ఉంది? మన జీవితం అలా ఉందా? అలాగ లేకపోతే వ్యర్థం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన కుటుంబాలలో మన జీవితాలు అలాగ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేవారిగా మనం ఉండాలని ఆశిస్తున్నాడు. అలా లేకపోతే మన జీవితమే వ్యర్థం. కాబట్టి ఇక నుంచైనా కానీ మరి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని నీతి న్యాయాలను అనుసరించి పరలోకమందు దేవుని చిత్తం నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేర్చేటువంటి వారిగా ఉండాలని ఆశిస్తూ, ఆ విధంగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడతారని ఆశిస్తూ దేవుడి కొద్ది వాక్యాన్ని ఆశ్రయించి దీవించునుగాక. అందరి తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపురుషుడైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములైనా ఇప్పటి వరకు మీ వాక్యము ద్వారా మాతో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నారనైనా. ఇక దేవా, మీ వాక్యాన్ని అనుసరించి నడవలేకపోయామయ్యా. అయా దయతో మమ్మల్ని మన్నించండి. ఇక నుంచైనా మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారికి గాను, మీ చిత్తాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారికి ఉంటకు సహాయం దయచేయండి. ఈ భూమి మీద మీ యొక్క సాక్షాత్మైనటువంటి జీవితాన్ని జీవించి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి జీవితాన్ని జీవించేలాగా సహాయం దయచేయండి. మా ఎడలో మీరు ఉంచినటువంటి చిత్తాన్ని నెరవేర్చేటువంటి వీళ్ళగా ఉంటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాము నాయన. అటువంటి శక్తిని, బలమును, జ్ఞానమును, తెలివిని, వివేకమును ఈ భూమి మీద ఇదిగో మా అందరికీ ఇదిగో దేవా, ప్రార్థనా టీవీ ద్వారా చూస్తున్నటువంటి మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. అలాగేనైనా దేవా, మీ బిడ్డల హృదయాలు కదిలించండి. మీ బిడ్డలు మీ చిత్తాన్ని నెరవేర్చి మిమ్మల్ని సంతోషపరిచే విధంగా మీ బిడ్డలకటి మనస్సును దయచేయమని. మీ బిడ్డల ఎంతమంది అయితే ఇంకనూ మారుమనస్సు పొందకి బాప్తిసం పొందుకుంటున్నారో వారందరికీ మారుమనస్సు రక్షణ దయచేయమని వేడుకొనొచ్చు. ఈ మనవిని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మదేవుని యొక్క సహవాసము చూస్తున్నటువంటి మీ అందరితోనూ, సేవకులందరితోనూ, పంత పరిశుద్ధులందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడనే గాక. ఆమేన్.